ప్రియమైనటువంటి క్రైస్తవ సమాజమునకు వందనములు, శుభోదయపు ఆశీర్వాదములు ప్రకటిస్తూ ఉన్నాం. ఈ మేల్కొలుపు ప్రార్థనలోనికి మీ అందరికీ కూడా ఆహ్వానం, ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయ కార్యక్రమాన్ని మీ కొరకు ప్రారంభించి మీ బ్రతుకులలో వెలుగులు నింపాలని, మీ బ్రతుకులలో ఆశీర్వాదం నింపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించున్నాం. మేల్కొలుపు ప్రార్థన ప్రతి ఉదయం 5 గంటలకు హోల్వే మినిస్ట్రీస్ యూట్యూబ్ ద్వారా మేము ముందుకు తీసుకుని వస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ కార్యక్రమంలో పాలుపంపులు పొందుకోండి, ఆశీర్వాదాలు పొందుకోండి. ప్రియ సహోదరుడు, సహోదరి, మేల్కొలుపు లేకపోవడం వలన మన జీవితాల్లో సరైనటువంటి టార్గెట్ని, లక్ష్యాన్ని, గురిని మనము రీచ్ అవ్వలేకపోతున్నాం. మన యొక్క జీవితాల్లో ఈ యొక్క స్థితిని మనము క్షుణ్ణముగా పరిశీలించినట్లయితే గల కారణం ఏమిటంటే అటెన్షన్ అనేది మనము కలిగి ఉండలేకపోవడం వల్ల, చూపించలేకపోవడం, ఆ ఇంట్రెస్ట్ని మనం చూపించలేకపోవడం వల్ల, ఆ నలిగినటువంటి స్థితిలో నుండి మనము నలగొట్టబడే స్థితిలోనికి మనము వెళ్ళలేకపోవడం వల్ల, ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక బర్డ్ని, ఒక పక్షిని తీసుకుంటే కనుక ఆ పక్షి ఉదయంన లేచి తన యొక్క జీవితాన్ని ప్రారంభిస్తుంది. తనకి ఇవ్వబడినటువంటి ఆ రోజుని సద్వినియోగపరుచుకోవడానికి వేకువన లేచి ప్రయాసపడుతూ ఉంటారు. నీ ప్రకృతిలో దేనినైనా తీసుకో, ఒక పక్షిని కానీ, ఒక జంతువుని కానీ, దేనినైనా తీసుకో. పల్లెటూరుకి వెళ్ళి ఒక రైతుని పరిశీలన చేసి చూడు. ఆ రైతు ఉదయాన్నే లేచి తన యొక్క రోజును ప్రారంభిస్తూ ఉంటాడు. ఆ వ్యవసాయం చేయడానికి, ఆ పాడి పరిశ్రమ అంటే పశువులను ఆ పాడి తీయడానికి, అలాగా తన యొక్క రోజును ఉదయకాలంతో ప్రారంభిస్తాడు. ఇలాగా ప్రయాస కలిగినటువంటి ప్రతి బర్డ్ని, లేదా పక్షిని, యానిమల్ని, లేదా రైతుని, లేదా ఒక శ్రామికుడిని, లేదా ఏదైనా తీసుకోండి. ఒక ఉన్నతమైనటువంటి స్థానంలోకి వెళ్ళిన వారిని తీసుకోండి. ఒక ఉన్నత శిఖరాల మీద ఆ లక్ష్యాలను సాధించినటువంటి వ్యక్తులను తీసుకోండి. ఎవరు చూసినా ఆ స్థాయిలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఉదయకాలంలో లేచి వారు రోజును ప్రారంభిస్తారు. దానికి గల కారణం ఏంటో తెలుసా? వారు ఉదయాన్నే మేల్కొంటారు. ఉదయాన్నే వారి యొక్క నిద్ర అంతటిని కూడా పక్కన పెడతారు. ఉదయాన్నే వారి బద్ధకాన్ని అంతటిని పక్కన పెడతారు. ఉదయాన్నే వారి శరీర అలసట అంతా తీర్చుకుని ఉదయాన్నే నూతనమైన తేజస్సుతో వారు లేస్తారు. ప్రియ సహోదరుడా, సహోదరి, బైబిల్లో కూడా అలాగే ఉదయాన్నే లేచినటువంటి అనేకమైనటువంటి మహానుభావులు ఉన్నారు. దావీదు చూస్తే కనుక, దావీదు కూడా సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడని కావలవాడు ఎలాగైతే ఎదురు చూస్తాడో నేను నీ కోసం అలాగే ఎదురు చూస్తున్నాను అంటాడు. అంటే ఎంత తృష్ణ దావీదులో కనబడుతుందో చూడండి. ఒక సూర్యుడు ఉదయించడానికి కాపలా కాసేటప్పుడు రాత్రి అంతా పాపం వాడు కాపలా కాస్తాడు, కావలివాడు. వాడి యొక్క ఆశ ఏమిటంటే ఉదయాన్నే సూర్యుడు ఉదయించగానే నేను డ్యూటీ దిగి వెళ్ళిపోవాలి, నేను అలసినటువంటి నా ప్రాణమును నేను సేద తీర్చుకోవడానికి డ్యూటీ దిగి వెళ్ళిపోవాలనేటువంటి ఉద్దేశంతో సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడని తృష్ణతో, ఆసక్తితో చూస్తాడు. నేను అదే తృష్ణ, అదే ఆసక్తితో చూస్తూ ఉన్నానని దావీదు అంటున్నాడు. ఎందుకనండి? తన ప్రాణమును తృప్తిపరచుకోవడానికి, తన ప్రాణమును నిలబెట్టుకోవడానికి, తన ప్రాణమును దేవుని యొక్క సన్నిధిలో అగుపరుచుకోవడానికి, తన ప్రాణమును దేవుని ఎదుట మ్రోకరింప చేయడానికి, తన ప్రాణమును దేవుని ఎదుట స్తుతింప చేయడానికి, తన ప్రాణమును దేవుని ఎదుట ప్రార్థించడానికి సిద్ధపరుస్తున్నానని దావీదు అంటున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ ఆత్మీయ జీవితంలో ఇలాంటి అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయి. నీ రోజును ఎలా ప్రారంభిస్తున్నావు? నీ యొక్క దినమును ఎలా ప్రారంభిస్తున్నావు? నీకు ఇవ్వబడుతున్నటువంటి ఈ రోజు చాలా శ్రేష్టమైనది. అది జరగడానికి ఆ సూర్యుడిని కొరకు, ఉదయించడం కొరకు అనేకమైనటువంటి పంచభూతాలు, మొత్తం సృష్టి యావత్తు పనిచేస్తుంటుంటే ఒక రోజు నీకు ఇవ్వబడుతుంది. ఒక రోజు నీకు ఇవ్వబడుతుంది, ఒక రాత్రి, ఒక పగలు నీకు ఇవ్వబడుతుంది. ఇవ్వబడుతున్నటువంటి ఈ రాత్రి, ఇవ్వబడుతున్నటువంటి ఈ పగల్ని నువ్వు ఎలా ఉపయోగించుకుంటున్నావు? ఎలా ప్రారంభించి ఎలా దాన్ని సద్వినియోగపరుచుకుంటున్నావు? ఒకసారి నీ గత రోజులని, గత సంవత్సరాన్ని, గత బ్రతుకుని ఒకసారి పరిశీలన చేస్తే నువ్వు ఎంత వ్యర్థపరిచావు అనేది నీకు అర్థమవుతుంది, ఎంత వృధాపరిచావు అనేది అర్థమవుతుంది. ప్రియ సహోదరుడు, అందుకనే ఆ వ్యర్థపరుస్తున్నటువంటి ఆ స్థితిలో నుండి, వృధాపరుస్తున్నటువంటి ఆ స్థితిలో నుండి నిన్ను మేల్కొల్పడానికే ఈ మేల్కొలుపు ప్రార్థనటువంటి ఆత్మీయ కార్యక్రమాన్ని ప్రారంభించాం. మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. మీరు మేల్కొల్పబడాలి, శోధనలన్నింటినీ జయించాలి.
మేల్కొల్పబడాలి. మీ వెలుగు అనేక మందికి వెలుగుగా మరి మార్చబడాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ఉదయకాల సమయంలో మరి మీ కుటుంబంలో అలుముకున్నటువంటి చీకటిని మరి ఈ రోజుతో ముగించే ప్రయత్నం చేయడానికి ఇష్టపడుతున్నావా? నీ కుటుంబంలో ఈరోజు నీవు నీ యొక్క అంధకార స్థితి అంతటిని కూడా మరి ఫుల్ స్టాప్ పెట్టాలని ఆశపడుతున్నావా? అయితే నీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థనలో ఏకీభవించు. ప్రభా, ఈ మేల్కొలుపు ప్రార్థనలోకి వచ్చినటువంటి నీ ప్రియ కుమారులు, నీ ప్రియ కుమార్తెలను బట్టి జ్ఞాపం చేసుకుంటున్నా. ఇదిగో ప్రభా, మా జీవితాల్లో అలుముకున్న అంధకార స్థితి అంతటిని, మా జీవితాల్లో అలుముకున్నటువంటి చీకటి శక్తులను ఇదిగో ప్రభా యేసు నామములో కొట్టివేస్తున్నాం బాబు. అనుగ్రహించబడినటువంటి ఈ రోజును ఇదిగో ప్రభా మేము దీవెనకరంగా మలుచుకుని మా బ్రతుకు దినములన్నీ ఇదిగో ప్రభా వాటిని ఆశీర్వాదకరంగా మలుచుకోవడానికి మాకు సహాయం దయచేయండి. ఇదిగో ప్రభా, ఇప్పటి వరకు మేము వృధాపరిచాం, మా దినములన్నింటినీ కూడా వ్యర్థపరిచేస్తాం. మీరు మాకు ఇచ్చినటువంటి దినములన్నింటినీ కూడా మా యొక్క అజ్ఞానమును బట్టి సరైన రీతిలో ఉపయోగించుకోలేకపోయాం. ఇదిగో ప్రభా, ఇప్పటికైనా మేము మేల్కొని, ఇప్పటికైనాను మేము కళ్ళు తెరిచి, ఇప్పటికైనాను మా యొక్క స్థితి అంతటినీ విడిచిపెట్టి మేల్కొల్పు ద్వారా మా బ్రతుకుని అందముగాను, సుందరముగాను, అద్భుతమానంగా కట్టుకోవడానికి సహాయం దయచేయండి. ఇదిగో ప్రభా, తీర్మానం చేసుకుంటూ ఉండగా మీ కృప మాకు తోడించి నడిపించండి. ఇదిగో ప్రభా, తీర్మానంలోకి వస్తున్న ప్రతి బిడ్డను దర్శించి ఇదిగో ప్రభా మీరే నడిపించమని ప్రార్థన చేయించున్నాం. మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకున్నామని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి.